నమస్తే, వెల్కమ్ టు హ్యాష్ ట్యాగ్ యూ. నేను మీ రాజేష్. సో ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో జగిత్యాల నియోజకవర్గం కొంత హాట్ టాపిక్గా మారుతుంది. ఎప్పుడైతే జీవన్ రెడ్డి పైన గెలిచినటువంటి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి డాక్టర్ సంజయ్ కాంగ్రెస్ పార్టీలో చేరారు, అప్పటి నుంచి కొంత సంజయ్ పట్ల కొంత జీవన్ రెడ్డి కొంత అలకబున్నట్టుగా స్పష్టంగా చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు ఆయన ఏమన్నా బి ప్లాన్ అమలు చేస్తున్నారా అనే చర్చ రాజకీయ వర్గంలో జోరుగా సాగుతుంది. అంటే తాజా పరిణామాలు కొంత జీవన్ రెడ్డి ఎవరైతే ఆ పెద్ద ఆయన ఉన్నాడో ఆయన కొంత ఫ్రస్ట్రేషన్కి కొంత పీక్స్కి తీసుకెళ్ళాయా అనే చర్చ జరుగుతుంది. ఎందుకంటే ఆయన హస్తం పార్టీ మారేందుకు ఏమైనా ప్లాన్ చేస్తున్నారు. ఎందుకంటే ఆయన సొంత పార్టీ ఎమ్మెల్యేపై అటాకింగ్ చేస్తున్నారా, మరి ఇన్నాళ్ళు సైలెంట్గా ఉన్నటువంటి ఆ ఎమ్మెల్యే ఇప్పుడు ఎందుకు రివర్స్ అటాక్ మొదలుపెట్టారు, ఇంతకీ ఆ సీనియర్ నేత అడుగులు ఎటువైపు? ఎందుకంటే తాజాగా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలే ఈ చర్చకు దారితీస్తుంది. అంటే తెలంగాణ కాంగ్రెస్ పాలిటిక్స్లో కొత్తగా పరిచయం అక్కర్లేనటువంటి పేరుగా జీవన్ రెడ్డికి మనకి తెలుసు. సీనియర్ పొలిటీషియన్, కాంగ్రెస్కి లాయలిస్ట్, మరి అంత సీనియర్ లీడరు, మాజీ ఎమ్మెల్సీ, ఇప్పుడు ఇంత ఇయర్స్ పొలిటికల్ ఇండస్ట్రీని చెప్పుకునే జీవన్ రెడ్డి ఈ మధ్యకాలంలో కొంత సత్కారాల కంటే కొంత చీత్కారాలే ఎక్కువ శాతం ఎదురవుతున్నాయి ఆయనకి. ఏం చెప్పుకోవాలి అంటే 2018 ఎన్నికల్లో జగిత్యాల నుండి ఎమ్మెల్యేగా ఓటమి పాలైన తర్వాత ఆయనకు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా కూడా అప్పట్లో అవకాశం దక్కింది. కానీ ఆ పదవితో కొంత విపక్షంలో పార్టీ గలాన్ని గట్టిగా వినిపించినటువంటి ఆయనకు గత ఎన్నికల్లో జగిత్యాల ఎమ్మెల్యేగా అట్లాగే ఎంపీగా కూడా పోటీ చేసే అవకాశం కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. కానీ 2 సార్లు ఎన్నికల్లో అవకాశం ఇచ్చినా ఆయన కొంత ఓటమి చెందారు. ఆ తర్వాత ఎమ్మెల్సీగా కూడా పదవీకాలం కూడా ముగిసిపోయింది. సో ఇప్పుడు ఆయన పదవీకాలం కూడా అయిపోయింది, మాజీ ఎమ్మెల్సీగా ఉన్నారు. అయితే పార్టీ ఫిరాయింపుల పైన జీవన్ రెడ్డి కొంత నిరసన గలం వినిపించారని చెప్పుకోవాలి. ఎందుకంటే పూర్తి స్థాయి ఎమ్మెల్యేల బలం ఉన్నప్పటికీ ఇతర పార్టీల ఎమ్మెల్యేలను ఎందుకు చేర్చుకుంటున్నారని బహిరంగంగా ప్రశ్నించారు జీవన్ రెడ్డి. అంటే ఆ విషయంలో సీఎం రేవంత్ రెడ్డితో జీవన్ రెడ్డికి చెడిందని పార్టీలో ఇన్నర్గా జరుగుతున్నటువంటి టాక్. అందుకే జీవన్ రెడ్డికి ఎమ్మెల్సీ పదవి ముగిసినా ఏ పదవి ఇవ్వలేదనే కొంత గాసిప్స్ ప్రధానంగా గాంధీ భవన్లో ఇప్పుడు పెద్ద ఎత్తున వినిపిస్తున్నటువంటి పరిస్థితి. అంటే జీవన్ రెడ్డి ప్రాధాన్యతను తగ్గించేందుకే బీఆర్ఎస్ నుంచి గెలిచినటువంటి జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ని కాంగ్రెస్లో చేర్చుకున్నారు అనేది ఆయన వర్గీయుల యొక్క ఎప్పటి నుంచో మండిపడుతున్నటువంటి పరిస్థితి. అంటే ఎమ్మెల్యే సంజయ్ కాంగ్రెస్ కండువా కప్పుకున్నప్పటి నుంచి జీవన్ రెడ్డి రగిలిపోతూనే ఉన్నారు వాస్తవానికి. అంటే ఆ మధ్య జీవన్ రెడ్డి పార్టీ మారతారంటూ పొలిటికల్ సర్కిల్స్లో బహిరంగంగా టాక్ వినిపించింది. మంత్రులు బుజ్జగింపుల తర్వాత జీవన్ రెడ్డి కాస్త చల్లబడిపోయారు. మరి గంగారెడ్డి హత్య జరిగినప్పుడు కూడా జీవన్ రెడ్డి నిరసన గలం వినిపించారు. మరి పరోక్షంగా సీఎం రేవంత్ రెడ్డి కొంత ఆయనకు కూడా చురుకలు జగిత్యాల్లో తనకు కొంత ప్రియారిటీ తగ్గిస్తున్నట్టు చాలా సందర్భాల్లో ప్రస్తావిస్తూ వస్తున్నారు జీవన్ రెడ్డి. కానీ తాజాగా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు జగిత్యాల జగడానికి కొంత దారి తీసినట్టుగా చెప్పుకోవాలి. ఎందుకంటే గతంలో అధికారాన్ని అడ్డం పెట్టుకుని దౌర్జన్యాలు చేసినవారు ఇప్పుడు అధికారం పోగానే మళ్ళీ కాంగ్రెస్లో చేరి పెత్తనం చెలాయిస్తున్నట్టు ఎమ్మెల్యే సంజయ్ కుమార్ను ఉద్దేశిస్తూ విమర్శించారు. మరి తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం వెనుక కార్యకర్తల శ్రమ ఫలితమే ఉందంటూ పరోక్షంగా సీఎం రేవంత్ రెడ్డికి చురకలంటించారు జీవన్ రెడ్డి. మరి జీవన్ రెడ్డి వ్యాఖ్యలు పార్టీలో బిగ్ డిబేట్కి దారితీస్తూ ఉన్నాయి. జీవన్ రెడ్డికి పార్టీలో చాలా దగ్గరగా ఉండే మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, బట్టి విక్రమార్క, శ్రీధర్ బాబులు, విప్పు అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఆది శ్రీనివాస్ లాంటి నేతలు కూడా ఈ మధ్య ఆయనతో టచ్ మినట్టుగా అన్నట్లుగా కూడా మారినట్టుగా కొంత ప్రచారం జరుగుతుంది. మరి ఈ పరిణామాల నేపథ్యంలో జీవన్ రెడ్డి అధిష్టానంతో తాడో పేడో తేల్చుకునేందుకు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారనే గాసిప్స్ కూడా మొదలయ్యాయి. మరి అధిష్టానం స్పందించి నోటీసులు ఇస్తే వాటిని సాగ్గా పెట్టుకొని జీవన్ రెడ్డి ఏమైనా పార్టీ మారే ఛాన్స్ ఉందా అనే చర్చలు కూడా లేకపోలేదు. ఆయన వ్యతిరేక వర్గీయులు కూడా ఇదే చెప్తూ ఉన్నారు. మరి జీవన్ రెడ్డికి కావాలనే సిట్టింగ్ ఎమ్మెల్సీ స్థానంలో పోటీ చేసే అవకాశం ఇవ్వలేదని ఆయన వర్గీయుల అధిష్టానం నిర్ణయం పైన కొంత గుర్రుగా ఉన్నట్లు కూడా చెప్తున్నారు. ప్రస్తుతం జగిత్యాల్లో ఎమ్మెల్యే మాటే శాసనం అవుతున్నట్లు కూడా తెలుస్తోంది. దీంతో జీవన్ రెడ్డి వర్గీయులు కోపంతో ఊగిపోతున్నట్టుగా జగిత్యాల పొలిటికల్ వర్గాల్లో ఒక పెద్ద చర్చ జరుగుతుంది. మరి తన అనుచరులకు కూడా బాసటగా నిలిచి ధైర్యం నింపాల్సినటువంటి జీవన్ రెడ్డి పార్టీ మారే యోచన ఏమన్నా చేస్తున్నారని స్థానికంగా పెద్ద ఎత్తున గుసగుసలు వినిపిస్తూ ఉన్నాయి. ఒకవేళ పార్టీ మారితే జీవన్ రెడ్డి బీఆర్ఎస్లోకి వెళ్తారా, లేదంటే కమలం పార్టీ కండువా కప్పుకుంటారనే చర్చ కూడా లేకపోలేదు. మరి కేసీఆర్తో జీవన్ రెడ్డికి ఉన్నటువంటి వ్యక్తిగత సాన్నిహిత్యం కారణంగా గులాబీ గుటికే చేరే అవకాశాలే ఎక్కువ శాతం ఉన్నాయనేది కూడా జోరుగా ప్రచారం మీద సాగుతోంది. మరి ఇటు బీఆర్ఎస్ పార్టీకి జగిత్యాల నుంచి బలమైనటువంటి నాయకుడు కూడా ఒక రకంగా దొరికినట్లు అవుతుంది. ఎందుకంటే అక్కడ కూడా ఎవరు వ్యాక్యూమ్, బీఆర్ఎస్లో కూడా ఎవరు లీడర్ లేకపోవడం. మరి ఈ పరిణామాలతో కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి విషయంలో కొంత ఎప్పుడూ సైలెంట్గా ఉండే ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కూడా గేరు మార్చి కొంత ఫైర్ బ్రాండ్గా మారిపోయారు. మొత్తానికి జీవన్ రెడ్డి వ్యాఖ్యలు, సంజయ్ కుమార్ రివర్స్ అటాక్తో ఇప్పుడు జగిత్యాల పాలిటిక్స్ టాక్ ఆఫ్ ది టౌన్గా మారుతుంది. మరోవైపు జీవన్ రెడ్డి తాజాగా ఎవరైతే బీఎస్పీ నాయకులు కొంతమంది కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నటువంటి సందర్భంగా మీరు ఇక్కడ ఏముందని కాంగ్రెస్లోకి వస్తున్నారు, నేనే మీ పార్టీలో చేరదాం అనుకుంటున్నా అని తాజాగా ఆయన మరొకసారి చేసినటువంటి వ్యాఖ్యలు దుమారం నేపథ్యంలో కొంత జీవన్ రెడ్డి ఇంకా కూడా కొంత కాంగ్రెస్ పార్టీలో అసంతృప్తిగా ఉన్నారు, నిరసన వ్యక్తం చేస్తారు. మరి ఏమైనా పార్టీ మారే అవకాశాలు ఉన్నాయా అనేది కొంత బలంగా ఆయన వ్యాఖ్యల తర్వాత కొంత డిసైడ్ అవ్వాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరి జీవన్ రెడ్డి కాంగ్రెస్లో కొనసాగుతారా, లేదంటే ఇతర పార్టీ వైపు ఏమైనా మొగ్గు చూపే అవకాశాలు ఉన్నాయా? మీరు కూడా మీ అభిప్రాయాల కింద కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ హ్యాష్ ట్యాగ్ యూ.